సేన జనరల్ సెక్రటరీ నగేష్ గారు మనతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థి సేనగా వారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క నా పేరు నగేష్ నాయక్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను. సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఏడాది లోపే మేము 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని ఆ రోజు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో కాగితాలకే పరిమితమయ్యాయి. ఇప్పటికీ కూడా 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నిరుద్యోగులకు నోటిఫికేషను పాత నియామకాలు కేసీఆర్ హయాంలో వచ్చిన ఉద్యోగాలకు నియామకాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అందులోనూ వాళ్ళు చాలా స్పష్టంగా యూత్ డిక్లరేషన్లో తెలపడం జరిగింది. నిరుద్యోగులకి 4,000 ప్రతి నెల కూడా 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అలాగే ప్రతి నిరుద్యోగి చూసుకుంటే ఈ రోజుకి 2 సంవత్సరాలు గడుస్తున్నారు. 24 నెలలు ఇంటూ 4,000 వేసుకున్న ఒక్కొక్క నిరుద్యోగికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 96,000 రూపాయలు కూడా బాకీ ఉన్నదనేది నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో హామీ కూడా అలాగే యూత్ ఒక కార్పొరేషన్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళకి వడ్డీ లేని రుణాలు కూడా మేము 10 లక్షల వరకు ఇస్తామనేది ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే విద్యార్థులకు విద్యా భరోసా కార్డు కూడా ఇస్తాం మేము 5 లక్షలని చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి కూడా కాగితాలకే పరిమితమయ్యాయి. వాళ్ళు చాలా మేనిఫెస్టోలో వాళ్ళు చాలా పెద్ద పెద్ద అక్షరాలతో రాశారులే కానీ ఇవి ఆచరణలో కూడా ఎక్కడా కూడా సాధ్యం కాలేదు. ఏదైతే యువకులకి ఉపాధి కల్పించాలని రాజీవ్ యువక వికాసం అని పేరు పెట్టారులే కానీ జూన్ 2లో మేము అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తాము, ఆ రోజు నియామక పత్రాలు ఇస్తాము, వాళ్ళకి డబ్బులు ఇస్తాం అనేది ఇది చెప్పారు. కానీ ఇంతవరకు కూడా రాజీవ్ వికాసం ఎటుపోయిందో వాళ్ళకే తెలియాలి. ఇంకోటి ఈ రాజీవ్ వికాసం అనేది పెద్ద కుట్ర. ఇది ప్రతి కులానికి ఒక కార్పొరేషన్